మీరు నమ్మరు, కానీ ఈరోజు చెప్పబోయే కథ నిజంగా తిరుమలలో జరిగిన అద్భుతం. ప్రతి రాత్రి గరుడగిరి దగ్గర ఓ చిన్న ఆలయంలో అదృశ్య పూజారి వచ్చి పూజ చేస్తాడని చెప్తారు. అలా ఒకరోజు ఓ చిన్న పసికందు ఏడుపు ఆలయం నిండుకోగా స్వామి స్వయంగా ప్రత్యక్షమై ఏం చేశాడో తెలుసా? ఈ కథలో ఒక చోట మీ గుండె పులకరించిపోతుంది, ఒక చోట రోమాంచనం. మరి ఆలస్యం ఎందుకు? ప్రారంభిద్దాం మా అద్భుత ప్రయాణం. పొగమంచు కురిసిన తిరుమల అరణ్యంలో గరుడగిరి కింద ఒక చిన్న పురాతన దేవాలయం ఉండేది. అది పెద్దలు చెప్తుండేవారు, ఇది మహాపవిత్ర స్థలం, ఇక్కడ పూజ జరిగేది కానీ పూజారి ఎవరూ కనిపించేవారు కాదు అని. రోజు ఉదయం దేవాలయ తలుపులు తెరుచుకుంటే నూతన పూలతో అలంకరించిన విగ్రహం, నెయ్యి దీపాల సువాసన, మణిమణిగా మెరిసే తీర్థం ఇలా కనిపించేది. కానీ రాత్రికి ఎవరు అక్కడ ఉండేవారు కాదు. గ్రామస్తులు ఆశ్చర్యపోయినా భయపడి లోపలికి రాలేరు. ఆ గ్రామంలో అన్విత అనే 10 ఏళ్ల అమ్మాయి ఉండేది. చిన్న చిన్న దేవాలయాలు, కథలు అంటే ప్రాణం. ఆమె బామ్మ రాత్రి చెప్పేది, బిడ్డ, ఈ ఆలయంలో శ్రీవారి అనుగ్రహం బాగా ఉంటుంది, ఎవరైనా నిజాయితీగా అడిగితే ఏ కోరికైనా నెరవేరుతుంది అని. ఒకరోజు అన్విత అడవిలో చిక్కిపోయిన చిన్న మేలివావును వెతుకుతూ తన దారిలో ఈ దేవాలయానికి చేరింది. సూర్యుడు అస్తమిస్తే మొదలు కాలేని గాలి, అడవి శబ్దాలు. అయ్యో, చిన్న పిల్లకి భయంగానే ఉంది. అప్పుడు ఒక చిరుగంట శబ్దం, బాజీ పూల వాసన, మృదువైన గాలి తాకింది. అన్విత లోపలికి నడిచింది. దేవాలయం లోపల దీపం ఒక్కటి వెలిగింది. అయితే దీపాన్ని వెలిగించేది ఎవరూ కల్పించలేదు. ఎవరున్నారు అని అడిగింది ఆమె. జవాబు లేదు. కానీ దేవాలయ గంట స్వయంగా మోగింది. గుండెల్లో పులకరింపు, కళ్ళల్లో వెలుగు. అన్వితకి భయం పోయింది. స్వామి నన్ను కాపాడుతున్నారేమో అని మెల్లగా చెప్పుకుంది. ఆ వెంటనే గుడి వెనుక భాగంలో ఓ చిన్న బుట్టలో ఏదో కదిలే శబ్దం. అన్విత దగ్గరికి వెళ్ళి చూసింది. అది తన చిన్న ఆవు పిల్ల. దానికి ఒంటి ఘాట్లు ఉన్నాయి, అడవిలో ముళ్ళు గుచ్చుకున్నట్టు. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. సన్నని బంగారం కాంతి దేవాలయ గర్భగుడి నుంచి వచ్చి ఆ ఆవు మీద పడింది. క్షణాల్లో గీలు మాయమయ్యాయి. అన్విత కళ్ళు చెమ్మగిల్లాయి. స్వామి మీరు ఉన్నారు, నాకు తెలిసింది అని కృతజ్ఞతగా నమస్కరించింది. లోపలే సున్నితమైన నవ్వు వినిపించింది. ఆమె వెన్నెలో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఎవరైనా ఉన్నట్టు, కానీ దేవుడే కదా, భయం ఎందుకు అని. అదే రాత్రి గ్రామం మొత్తం గరుడగిరి దగ్గర కాంతులు, శబ్దాలు వినిపించాయని చెప్తూ హడావిడి. తర్వాతి రోజు గ్రామ పెద్దలు ఆలయానికి వచ్చి ఎవరైనా రాత్రి ఇక్కడికి వచ్చారా అని అన్వితని అడిగారు. అన్విత గందరగోళంగా నిలిచింది. తాను చెప్పాలా లేదా అని. స్వామి ఇచ్చిన సూచనలా అనిపించింది ఆమె నిశ్శబ్దంగా ఉండడం. అలాంటి రోజులలో గ్రామంలో పెద్ద సమస్య వచ్చేసింది. అడవిలోని ప్రబలమైన కొంగలతో భయపడి గ్రామస్తులు పశువులు నీటి తాగడానికి బయటికి రావడం తగ్గిపోయింది. ఎడారిలా పరిస్థితి. గ్రామ పెద్దలు గరుడగిరిలో ఎవరో ఉన్నారు, సహాయం తీసుకుందాం అని భావించారు. మరి ఏం, అన్విత కూడా వెళ్ళింది. దేవాలయం తలుపులు నిదానంగా తెరిచాయి. లోపలికి అడుగు పెట్టగానే ఒక అసాధారణ శాంతి, ఒక దివ్య చల్లదనం, మణిమణిగా మెరిసిన దీపాలు స్వామి విగ్రహం ముందు వరుసగా వెలిగాయి. అందరూ ఆశ్చర్యం చెందారు. గ్రామ పెద్ద వంగి, స్వామి మా పశువులకు నీళ్లు దొరకడం లేదు, దయచేసి మమ్మల్ని కాపాడండి అని ప్రార్థించాడు. అప్పుడు దేవాలయంలోని గంట స్వయంగా 2 సార్లు మోగింది. అలా మోగడం అంటే పాత పురాణాల ప్రకారం స్వామి అనుగ్రహం ఉన్నదన్న సంకేతం. కిటికీ నుంచి వచ్చిన గాలి అన్విత వెంటనే నడిచి దేవాలయం బయట ఉన్న రాతి బండ దగ్గరే ఆగింది. అదే స్వామి చూపిస్తున్న చోటు అన్నట్టు. గ్రామస్తులు ఆ రాతి బండను తారుమారు చేయగా అదిగో ఊటకు తారి తీసే పాత నాళం అని. సంవత్సరాలుగా మూసుకుపోయింది. ఆ నాళం శుభ్రం చేసిన కొన్ని నిమిషాల్లోనే స్ఫటికంలా స్వచ్ఛమైన నీరు పొంగి పొర్లింది. గ్రామం ఆనందంతో ఉప్పొంగిపోయింది. అన్విత గుండె మాత్రం ఊగిసలాటలో, స్వామి మీరు నిజంగా ప్రత్యక్షమై ఉన్నారా? ఆమె లోపలికి వెళ్ళి గర్భగుడిలో స్వామి విగ్రహాన్ని చూసింది. దీపాల వెలుగులో ముందు రాత్రి కనిపించిన ఆ బంగారు కాంతి గుర్తుకొచ్చింది. ఆమె గుండెలోని ఒకటే ధ్వని, ఇది స్వామి ప్రసన్నతే అని. ఆ రాత్రి అన్విత నిద్రలేకపోయింది. లాగే దేవాలయం వైపు చూసింది. అప్పుడు గరుడగిరిపై ఓ సున్నితమైన కాంతి, పచ్చిక నేలపై స్వామి నడకల గుర్తులా ఉన్నాయి.
మరి కొంచెం దూరంలో అదృశ్యమైపోయిన నీడ. అన్విత మెదడులో ఒక ప్రశ్న, ఇది దేవుడా లేక దేవుని సేవకుడా అని. ఇలా గరుడగిరి చిన్న ఆలయానికి, అన్వితకు మరియు ఆ మొత్తం గ్రామానికి స్వామి చేసిన మొదటి అద్భుతం ఇది. నమ్మకం ఉన్న చోట స్వామి ఎప్పుడూ కనిపించకపోయినప్పటికీ అతని కరుణ మాత్రం ప్రతి అడుగులో, ప్రతి శ్వాసలో ఉంటూనే ఉంటుంది. కానీ అన్వితకి తెలియదు, ఆమె చూసిన నీడ ఇంకో పెద్ద రహస్యానికి ఆరంభమని. ఎందుకంటే రాత్రి ఆలయంలో విగ్రహం కళ్ళల్లో మెరిసిన 2 కాంతులు తర్వాతి రోజున గ్రామంలో ఓ అద్భుత సంఘటనకు కారణమవుతాయి. ఏం జరిగింది, ఆ దివ్య రహస్యం ఏమిటో తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.